హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ ఆశా పాతకుడు కథ విందాం. ఒక నగరంలో నలుగురు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు అల్పలోభి, మితలోభి, అతిలోభి, అత్యంత లోభి. అందరూ దారిద్ర్య బాధ అనుభవిస్తున్న వాళ్ళే. ఒకనాడు వాళ్ళు నలుగురు కలిసి ఉన్న సమయంలో అత్యంత లోభి మిగిలిన వాళ్ళతో ఇలా అన్నాడు: మిత్రులారా, దారిద్ర్యాన్ని మించిన అవమానం లేదు. బంధువుల మధ్య దరిద్రుడుగా జీవించే కన్నా క్రూర మృగాలు తిరిగే అరణ్యాలలో నివసించడం మేలు. తనను ఎంతో విశ్వాసంతో సేవించుకునే పేదవాన్ని యజమాని కూడా తిరస్కారంతో చూస్తాడు. ఇతరత్ర ఎంతో సజ్జనులైన బంధువులు సైతం పేదవాడి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తారు. వారిలో ఉండే సద్గుణాలు రాణించవు. వారిని సొంత కొడుకులు, భార్య లక్ష్య పెట్టరు. స్నేహితులు కన్నెత్తి చూడరు. ఈ ప్రపంచంలో ధైర్యము, అందము, వాక్చాతుర్యము, చమత్కారము, విజ్ఞానము, యుద్ధ విద్యా కౌశలము లాంటివి ఎన్ని ఉన్నా కొంత అయినా సంపద లేనిదే మనిషికి కీర్తి ప్రతిష్టలు రావు. డబ్బు ఉండాలే గాని ఇలాంటి గుణాలతో లోకాన్ని జయించవచ్చు. అది లేకపోతే అంతా వృధా. అందుచేత మనం దేశ సంచారం చేసి ధనార్జన చేద్దాం. ఇందుకు మిగిలిన వాళ్ళు సరేనన్నారు. త్వరలోనే నలుగురు స్వస్థలం విడిచిపెట్టి ధనం కోసం బయలుదేరారు. వాళ్ళు కొద్ది రోజులకు అవంతి దేశాన్ని చేరుకున్నారు. నది ఒడ్డున గల ఆలయంలో శివుణ్ణి సేవించారు. వారు ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు భైరవానందుడనే సుప్రసిద్ధ తాంత్రిక సన్యాసి కలిశాడు. వాళ్ళు ఆయనకు ప్రణామం చేసి ఆయన వెంట సమీపంలోనే ఉన్న ఆయన మఠానికి వెళ్ళారు. మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి పోదలుచుకున్నారు అని ఆయన వారిని అడిగారు. మేం ధనాన్ని వెతుకుతూ తిరుగుతున్నాం. ఈ అన్వేషణలో చావనైనా చస్తాం గాని అన్వేషణ మానం. మంత్రశక్తితో నిక్షిప్తమై ఉన్న నిధులను తెలుసుకొని ధనికులు కావచ్చునట. అలాంటి మంత్రవేత్తను పట్టుకోవాలని మా ఆశయం. సాహసం కలిగి ఎందుకైనా సిద్ధపడిన వాడికి అసాధ్యమనిపించేవి కూడా సాధ్యమవుతాయి. పతనానికి ఉన్నతికి కారణం విధి కానే కాదు, కృషి లోపము, కృషి బలమును. మానవ ప్రయత్నం యాదృచ్ఛికంగా ఫలించడమే అదృష్టం. ఈ ప్రపంచంలో అమితంగా శ్రమించకుండా ఏ సుఖము లభ్యం కాదు. మహావిష్ణువు లక్ష్మిని పొందటానికి చేతులు బొబ్బలు లెక్కేలాగా సముద్రాన్ని మదించాడు. శ్రమించని వాడి సంపద తరిగిపోనారంభిస్తుంది. శౌర్యం లేని రాజు ఇతరుల రాజ్యాన్ని గెలవలేడు సరికదా, తన రాజ్యాన్నే నిలుపుకోలేడు. నిధి నేలమాలిగలలో నాగుపాముల రక్షణలో ఉండని, పిశాచాలను సంతృప్తి పరచడం వల్ల గాని, నిధి ఉన్న చోటు ఆరిపోయే మంత్రపు వత్తుల ద్వారా సూచించబడని మేం అన్నిటికీ సిద్ధమే. నిన్ను చూడగా అతీత శక్తులు గలవాడుగా కనపడుతున్నావు. నువ్వు మాకు సహాయం చేయగలవు. తప్పక చేసి తీరాలి. అద్భుత కార్యాలు, గొప్ప పనులు గొప్పవాడి వల్లనే కావాలి. బడబాగ్నిని సముద్రుడే భరించగలడు అన్నారు నలుగురు మిత్రులు. మిత్రులు నలుగురు చెప్పిన దానికి సంతోషించి భైరవానందుడు వారు నలుగురికి 4 మంత్రపు వత్తులు తయారు చేసి ఇస్తూ, హిమాలయాలకు వెళ్ళండి. ఆ ప్రాంతంలో ఎక్కడ వత్తి పూర్తిగా కాలిపోయి పడిపోతుందో అక్కడ తప్పక నిధి ఉంటుంది. దాన్ని తవ్వి తీసుకోండి. ప్రకృతి నియమాలు ఉల్లంఘించవద్దు. మీ దారిద్ర్యం తీరేపాటి ధనం దొరకగానే ఇళ్లకు తిరిగిపోండి అన్నాడు. ఆ నలుగురు ఆయనకు ధన్యవాదాలు చెప్పి హిమాలయ ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. వాళ్ళు హిమాలయపు తొలిమెట్లు దాటుతుండగా అల్పలోభి చేతిలోని వత్తి మండి రాలిపోయింది. వాడు అక్కడ తవ్వేసరికి రాగి నాణాలు నిక్షేపం దొరికింది. వాడు సంతోషించి, మనం మోయగలిగినన్ని నాణ్యాలు తీసుకొని ఇంటికి పోదాం అన్నాడు. ఓరి పిచ్చివాడా, ఈ పనికి మాలిన రాగి మన దారిద్ర్యాన్ని ఏం తీర్చుతుంది? ముందుకు పోదాం పదా అన్నారు మిగిలిన ముగ్గురు. మీరు వెళ్ళండి, నేను రాను. నాకు ఈ రాగి డబ్బు చాలు అంటూ అల్పలోభి 3000 రాగి నాణ్యాలు మూట కట్టుకుని ఇంటికి తిరిగిపోయాడు. మర్నాడు మితలోభి వత్తి మండి నేల మీద పడిపోయింది. వాడు అక్కడ తవ్వేసరికి వెండి నాణ్యాలు నిక్షేపం కనిపించింది. వాడు పరమానందంతో, మనం మొయ్యగలిగినంత డబ్బు తీసుకొని ఇంటికి పోదాం అన్నాడు. దానికి మిగిలిన ఇద్దరు, మొదట రాగి
రాగి డబ్బు దొరికింది. ఇప్పుడు వెండి దొరికింది. ఈసారి బంగారం దొరుకుతుంది. కనుక మనం ముందుకు పోదాం అన్నారు. నాకీ వెండి చాలు. ఇక నేను ముందుకు రాను అని మితలోబి 5,000 వెండి నాణాలు తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరూ ముందుకు సాగారు. మర్నాడు అతిలోభి వద్ద ఉన్న వత్తి మండి కింద రాలిపోయింది. అక్కడ తవ్వగా బంగారు కాసుల నిధి కనబడింది. మనం వీటిని మోయగలిగిన మట్టుకు తీసుకొని ఇంటికి తిరిగి పోదాం అన్నాడు అతిలోభి పరమ సంతోషంతో. దానికి అత్యంత లోభి, ఓరి మోడుడా, మొదట రాగి, తరువాత వెండి, ఇప్పుడు బంగారం. ఈసారి దొరికే నిధిలో వజ్ర వైఢూర్యాది నవరత్నాలు ఉంటాయి. వాటిలో ఒక్కటి చాలు జీవితాంతం దారిద్ర్యం లేకుండా బతకటానికి. అలాంటప్పుడు మొయ్యగలిగినన్ని రత్నాలు తీసుకున్నామో రాజ్యాలకు రాజ్యాలే కొనేయవచ్చు. నువ్వు మొయ్యగల బంగారమంతా కలిపి ఒక్క వజ్రం విలువ చెయ్యదు. ఈ ముష్టి బంగారం మోసుకుపోకపోతే నేం అన్నాడు. దానికి అతిలోభి, మిత్రమా, నాకు బంగారం చాలు. మనం బయలుదేరింది దారిద్ర్యం నుంచి విముక్తి పొందడానికే గాని రాజ్యాలు కొనేయడానికి కాదు. మనం జన్మలో ఎన్నడూ తాకి కూడా ఎరగమే అలాంటి దాన్ని ముష్టి బంగారం అంటున్నావా? నా ప్రాణానికి ఇది ఎంతో విలువైనది. దీనితో నేను యావజ్జీవం ధనవంతుడుగా ఉండి దారిద్ర్యాన్ని జయించగలను. అంతకు మించి నేనేమీ కోరను. అత్యాశ పనికిరాదు అన్నాడు. దానికి అత్యంత లోభి, ఇంకా నయం, ఆశ కొద్దీ ఆర్జన. ఈ మాట నేను రుజువు చేస్తాను. ఈ చెత్త ఇక్కడే వదిలేసి నా వెంట రా అన్నాడు. నేనిక ముందుకు రానులే, నీకోసం ఇక్కడే వేచి ఉంటాను. ఇద్దరము కలిసి తిరిగిపోదాం అన్నాడు అతిలోభి. అత్యంత లోభి ఒంటరిగా ముందుకు సాగాడు. కొండలు పోయిన కొద్దీ చాలా మొరటుగాను దుస్సహంగాను ఉన్నాయి. 3 రోజులు గడిచినా అతని వత్తి మండి రాలే లక్షణాలు కనబడలేదు. వాడు ఒక లోయ ప్రవేశించాడు. అది నిర్జలంగాను కనబడింది. ఎండ మండిపోతున్నది. ఎక్కడన్నా చుక్క నీరు గాని ఒక చిన్న ప్రాణి గాని కనపడుతుందేమోనని చూశాడు. కానీ చిన్న పురుగైనా కనపడలేదు. సవ్యమైన మార్గం అంతరించి మెలుకలి తిరిగిన కాలిబాటలు, వాటి నిండా ముళ్ళ మొక్కలు ఉన్నాయి. అయినా ఆశ ప్రేరేపించగా వాడు ముందుకే వెళ్ళాడు గాని అతిలోభి వద్దకు తిరిగిపోయే ఆలోచన చెయ్యలేదు. బంగారంతో తృప్తి పడదాం లెమ్మన్న ఆలోచన వాడికి కలగలేదు. పోగా ఒక పల్లపు ప్రాంతం వచ్చింది. దాని చుట్టూ కొండలు కమ్ముకొని ఉన్నాయి. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. వాడి తల మీద ఒక చక్రం తిరుగుతూ వాడి రక్తాన్ని మదిస్తున్నది. వాడి ముఖమంతా రక్తం ఓడుతూ వాడి శరీరం మీదికి కారుతున్నది. అత్యంత లోభి ఆ మనిషిని సమీపించి, అయ్యా, మీరెవరు? ఇక్కడ నిలబడి నీ నెత్తి మీద ఎందుకు చక్రాన్ని తిప్పుతున్నారు? రత్నరాసుల నిధులు కనిపెట్టడానికి ఇదొక యజ్ఞం కాదు కదా? ఇక్కడెక్కడైనా నీరున్నదా అని అడిగాడు. వాడిలా అన్న మరుక్షణం చక్రం అవతలి మనిషి తల మీది నుంచి ఎగిరి వచ్చి అత్యంత లోభి తల మీద నిలిచి తిరగసాగింది. వాడు కంగారు పడుతూ, మిత్రమా, ఇదేమిటి, ఎంత బాధగా ఉన్నది అన్నాడు. దానికి రెండోవాడు, ఆ చక్రం నీ నెత్తి మీదికి దూకినట్టే నా నెత్తి మీదికి దూకి ఇంతకాలము దుర్భరమైన బాధ అనుభవిస్తున్నాను. అయితే ఇది ఎప్పుడు వదులుతుంది? నెత్తి మీద ఆగకుండా తిరుగుతూ రక్తం చిలుకుతూ అమితంగా బాధిస్తున్నది అన్నాడు అత్యంత లోభి. నీలాగే ఎవడన్నా ఒక మంత్రపు వత్తి సంపాదించి వచ్చి నీతో మాట్లాడినప్పుడు ఈ చక్రం నీ నెత్తి నుంచి వాడి నెత్తికి మారుతుంది అన్నాడు ఆ మనిషి. నువ్వు ఈ చక్రాన్ని నెత్తి మీద పెట్టుకొని ఎంతకాలంగా ఇక్కడ నిలబడి ఉన్నావు అని అత్యంత లోభి అడిగాడు. ఇప్పుడు రాజెవరు అని ఆ మనిషి ఎదురడిగాడు. నీకు తెలియదా? వీణావత్సరాజు ఉదయనుడు అని అత్యంత లోభి జవాబు ఇచ్చాడు. నేను ఎంతకాలం ఇక్కడ నిలబడి ఉన్నానో చెప్పలేను. కానీ రాముడు రాజుగా ఉండగా నేను దారిద్ర్య బాధకు తట్టుకోలేక నీలాగే ఒక మంత్రపు వత్తి చేత పట్టుకుని వచ్చాను. దురాశతో నేను సుఖంగా జీవితాంతం సరిపడే దానితో తృప్తి పడక నా మిత్రులను దాటి ముందుకు వచ్చి ఇక్కడ ఒక మనిషిని చూశాను. వాడి నెత్తిన ఈ చక్రం మదిస్తున్నది. నేను వాణ్ణి ఎందుకు ఉన్నావని, ఎక్కడన్నా నీరున్నదా అని అడిగాను. మరుక్షణం ఆ చక్రం నా నెత్తికి మారింది. ఎన్నో యుగాల పాటు ఇక్కడ బాధపడుతూ నిలిచి ఉన్నాను. ఏమంటే ఇటుగా ఎవరూ రారు. దేవుడి దయ వల్ల మంత్రపు వత్తి పట్టుకొని నువ్వు వచ్చావు. నన్ను విముక్తిని చేశావు అన్నాడు ఆ మనిషి.
మిత్రమా, ఇలా నిలబడి ఉంటే తిండి దాహము బాధించవా? కొద్ది రోజులలో ప్రాణాలు పోవా అని అత్యంత లోబి అడిగాడు. అలా జరగదు. దురాశాపరులు నిధులు కొల్లగొట్టుకుపోకుండా హడలగొట్టడానికి కుబేరుడు ఈ ఏర్పాటు చేశాడు. చక్రం నెత్తిమీద తిరుగుతున్నంతసేపు ఆకలి దప్పులు జరామరణాలు ఉండవు, కానీ దుర్భరమైన బాధ మాత్రం ఉంటుంది. మరి నేను సెలవు పుచ్చుకుంటాను అన్నాడు ఆ మనిషి. ఇంతకాలం గడిచాక నీకు ఇల్లు ఎక్కడా? నీ వాళ్ళంతా ఎప్పుడో పోయి ఉంటారు, ఎక్కడికి పోతావు అని అత్యంత లోబి అడిగాడు. నేనే మాట ఆలోచించలేదు సుమా. అయితేనేం, ప్రపంచం విశాలమైనది, జీవితం మధురమైనది. యుగాలు మారి అయిన వాళ్ళు అందరూ పోయినా కొత్త జీవితం ప్రారంభించవచ్చు అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. ఈ లోపల అతిలోభి బంగారు నిధి వద్ద అత్యంత లోబి కోసం చాలా కాలం చూసి అతను ఎందుకు రాకపోయేసరికి నిధి నుంచి 5,000 నాణాలు తీసుకొని అత్యంత లోబి కోసం వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళి చిట్ట చివరకు అతని నెత్తిన మదిస్తున్న చక్రాన్ని చూశాడు. అత్యంత లోబి శరీరం మీద ముఖం మీద ఎడతెరిపి లేకుండా భయంకరంగా రక్తం పారుతున్నది. తన మిత్రుణ్ణి అలాంటి స్థితిలో చూసేసరికి అతిలోబికి కళ్ళ వెంట నీరు వచ్చింది. అతను అత్యంత లోబిని సమీపించి, మిత్రమా, ఏమిటిది అని అడిగాడు. విధి లిఖితం అన్నాడు అత్యంత లోబి. ఎలా జరిగింది అని అతిలోబి అడిగాడు. అత్యంత లోబి తన కథ అంతా చెప్పాడు. అంతా విని అతిలోబి, మిత్రమా, దురాశతో ఈ దశకు వచ్చావు. బంగారం నీకు చాలలేదు, వజ్రాలు వైఢూర్యాలు కోరావు. ఏమైంది? చక్రం నీ నెత్తిన తిరుగుతూ కెంపుల కన్నా ఎర్రనైన రక్తబిందువులను చుట్టూ చిమ్ముతున్నది. నువ్వు కోరిన వజ్రాల కన్నా మెరిసిపోయే కన్నీటి చుక్కలను నీ కళ్ళు రాల్చుతున్నాయి. మిత్రమా, బంగారం కన్నా రత్నాలు విలువైనవని తెలిసినంత మాత్రాన అది జ్ఞానం కాదు. రాబోయే చిక్కులను, కలగపోయే ఫలితాలను ముందే గ్రహించే తెలివి కూడా ఉండాలి. అలా కానప్పుడు ఎంతటి మేధావి అయినా ప్రమాదానికి గురి అవుతాడు. లోకజ్ఞానం అన్నిటికన్నా ముఖ్యం. అతిలోబి అత్యంత లోబితో, విధి అనుకూలించిన కారణంగా అనర్హులు సైతం లాభం పొందే మాట నిజమే, కానీ మనిషి దాన్ని నమ్ముకొని దురాశకు లోను కావటం వల్ల విధి వక్రించవచ్చు. అప్పుడు నీకు కలిగినట్టుగా తీరని దుఃఖం సంప్రాప్తమవుతుంది. నిన్ను చూసి నేను మనస్ఫూర్తిగా జాలి చెందుతున్నాను. ఇక నేను ఈ ప్రాంతం నుంచి ఇంటికి తిరిగి వెళ్ళాలి. అందుచేత నాకు సెలవు ఇయ్యి అన్నాడు. దానికి అత్యంత లోబి, మిత్రమా, దుర్దశ కలిగినప్పుడు మిత్రులు ధనము సహాయపడతాయంటారు. మరి నన్ను ఈ స్థితిలో వదిలి ఎందుకు పోతానంటున్నావు? ఆపదలో ఉన్న స్నేహితుణ్ణి నిర్దయగా విడిచిపెట్టేవాడు కృతజ్ఞుడని నరకానికి పోతాడని అంటారు కదా అన్నాడు. మిత్రుడి కష్టాన్ని తీర్చగల స్థితిలో ఉన్నవాడి విషయంలోనే ఆ మాట వర్తిస్తుంది. నీ కష్టాన్ని మానవ మాత్రుడెవరూ తీర్చలేడు. నీకు విముక్తి కలిగించే శక్తి నాకు కాదు కదా, మరెవరికీ కూడా లేదు. నేను నీ దగ్గరే ఉండడం చేత నీకు చిన్న మెత్తు మేలు కలగకపోగా నీ బాధ చూస్తూ నేను కూడా బాధ పెంచుకోవలసి వస్తుంది. నీ ముఖంలోని బాధ చూస్తుంటే నాకు కూడా ఇలాంటి దుస్థితే కలుగుతుందేమోనని భయం పుట్టుకొస్తున్నది. అందుచేత దయ ఉంచి నన్ను త్వరగా వెళ్ళిపోని అన్నాడు అతిలోభి. అత్యంత లోభి, సరే, ఇంటికి పోయి సుఖంగా ఉండు. నా ప్రారబ్ధం గురించి నా వాళ్లకు అందరికీ తెలియబరచు అన్నాడు. అతిలోభి ఆ పర్వత ప్రాంతాన్ని విడిచిపెట్టి మళ్ళీ మనుష్య ప్రపంచంలోకి వచ్చి పడ్డాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. బాయ్.